హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈ రోజు మనం కొత్తగా ఓపెన్ రోర్ నుంచి ఈవో అనే ఒక మోడల్ అయితే వచ్చిందనమాట. దీని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అది ఎలా ఉండబోతుంది, ఎంత బ్యాటరీ కెపాసిటీ వచ్చింది, అలాగే మైలేజ్ ఎంత, స్పీడ్ ఏమి, అంతా మొత్తం మనం వీడియోలో తెలుసుకుందాం. కొద్దిగా డిజైన్ కూడా చేంజ్ చేసుకుని తీసుకొని వచ్చారని చెప్పొచ్చు అనమాట. వెహికల్ అయితే చాలా సూపర్ గా ఉంది. బైక్ లో ఇప్పుడు ప్రస్తుతానికి బైక్ లో అయితే ఏ మోడల్ పెద్దగా లేవండి. మనకు ఉండేది ఒకటి 2-3 కంపెనీలు మాత్రమే ఉండేది. అలాగే మనకు రివోల్ట్ ఉండింది, అది కూడా పోయింది. అది ప్రస్తుతానికి ఇక్కడ తిరుపతిలో లేదు, సర్వీస్ సరిగా లేక దాన్ని ఎత్తేయడం జరిగింది అనమాట. ఇంకా ఉండేది మనకు ఒక్కటే ఒక ఆప్షన్ బైక్ లో, రోర్ ఒకటి ఉంది. అలాగే ఓలాలో ఉన్న పెద్దగా సేల్స్ అయితే లేదు, అలాగే స్టాక్ కూడా ఇక్కడ లేదండి. షోరూమ్ కూడా క్లోజ్ చేసినట్టున్నారు మాకు తిరుపతిలో అయితే కనుక. కాబట్టి మనకి ఇప్పుడు ఉండే ఒకే ఒక ఆప్షన్ ఓపెన్ రోర్ ఒకటే. కాబట్టి మీరు షోరూమ్ వెళ్ళి ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చూసే వాళ్ళైతే ఫాలో అయితే అయిపోండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా దీని వెహికల్ లుక్ చూడండి, చాలా బాగుందండి. ఫ్రంట్ టైర్ గానీ, అలాగే ఫ్రంట్ మనకు లుక్ గానీ, మనకు లైటింగ్ గానీ, మనకు అవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. మీకు ఫ్రంట్ చూసుకుంటే మీకు టైర్స్ గానీ చూడండి ఎలా ఉందనేది. పెద్ద టైర్స్ అయితే ఇచ్చారనమాట, 16 ఇంచెస్ టైర్స్ అయితే ఇచ్చారు. అలాగే ఫ్రంట్ మనకు డ్యూయల్స్ 4 అయితే సస్పెన్షన్ వస్తుంది, టెలిస్కోప్ సస్పెన్షన్. అలాగే బ్యాటరీ ప్లేస్ కూడా చూడొచ్చు మీరు, ఎక్కడైతే ఇది రాసింది అనమాట. బ్యాటరీ అయితే ఇక్కడ ఉంది. ఇది 3.4 కిలోవాట్ బ్యాటరీ అయితే దీంట్లో ఇవ్వడం జరిగిందండి. అలాగే మనకు అన్ని కూడా ఇక్కడ బ్రేకింగ్ సిస్టమ్ కూడా మీరు గమనించవచ్చు. పెద్ద డిస్క్ బ్రేక్ అయితే దీంట్లో రావడం జరిగింది అనమాట. రిఫ్లెక్టర్స్ ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకు డ్రమ్ బ్రేక్ అయితే వచ్చింది. ఇది చైన్ డ్రైవ్ మోటార్ తో అయితే వస్తుందండి. అంటే ఇంతకు ముందు ఉన్న వెహికల్, రోర్ లో వచ్చిన వెహికల్ వచ్చి మనకు బెల్ట్ డ్రైవ్ తో అయితే వచ్చేది. ఇది ఇప్పుడు మనకు చైన్ డ్రైవ్ అయితే ఇచ్చాడు అనమాట. వెహికల్ మనకు సస్పెన్షన్ కూడా మీకు చూసుకుంటే బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చాడు. 5 అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అనమాట. అది బ్యాటరీ పెట్టిన ప్లేస్మెంట్ గానీ, అలాగే ఆ ప్లేస్ కూడా చాలా లుక్కీగా ఉంది, క్యాచ్గా ఉంది. అలాగే ఎయిర్ బయటికి పోవడానికి అక్కడ ఎయిర్ వెంట్స్ కూడా ఇచ్చారనమాట. ఇంకా దీంట్లో చూసుకుంటే మనకు పైన డిమ్ అండ్ డిప్ గానీ అన్ని కూడా మనకి ఇక్కడ నార్మల్ గా వచ్చే వెహికల్స్ కి ఏమేమి వస్తాయి అవన్నీ మనకు ఒక సైడ్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఇటుపక్క చూసుకుంటే మనకు ఇగ్నిషన్ స్విచ్ అయితే వచ్చింది. మోడ్స్ చేంజ్ చేసుకునే ఆప్షన్ మనకైతే ఇచ్చారనమాట. బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుండే బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. వెహికల్ మనకు సీట్ కూడా గమనించండి, ఇద్దరు ధారాళంగా కూర్చొని వెళ్లే మార్గ సీట్ అయితే ఇచ్చారనమాట. యాక్చువల్ గా ఫస్ట్ జనరేషన్ లో సీటింగ్ కొంచెం చిన్నదిగా ఉంటుంది, ఇది కొద్దిగా సీట్ కొంచెం పెద్దది ఇచ్చాడు. అలాగే హైట్ కొంచెం తగ్గించారనమాట బ్యాక్ సైడ్ అయితే. అంటే ఫస్ట్ జనరేషన్ లో హైట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఇది సేమ్ చూడండి, కీ ఆప్షన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ ఒక చిన్న గ్లవ్ బాక్స్ అయితే వస్తుంది అనమాట. ఇది ఒక 4 లీటర్ గ్లవ్ బాక్స్ అయితే వస్తుంది. అలాగే లోపల మనకి స్టోరేజ్ ఒక 6 లీటర్ వస్తుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చి బ్లూటూత్ ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. ఇది USB ఆప్షన్ అయితే వస్తుంది. అలాగే మనకు చార్జర్ పాయింట్ కూడా ఇక్కడే వచ్చేస్తుంది. ఫోన్ పెట్టుకునే ప్లేస్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఏదైనా చిన్న చిన్న డాక్యుమెంట్స్ అట్లా ఏదైనా పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ లాక్ అయితే ఇక్కడే వచ్చేస్తుంది. మనం ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది అనమాట. దాంట్లో మనకు మామూలుగా వెహికల్స్ కి ఎట్లా మనం ఆపోజిట్ లో ఓపెన్ చేస్తాము, సేమ్ అదే మారిని ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. డిస్ప్లే చూసుకుంటే మనకు 5 ఇంచెస్ కలర్ డిస్ప్లే అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది అనమాట. మనకు డిస్ప్లే స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ విధంగా ఉంటుందండి. ఓపెన్ రోర్ మోడ్స్ అయితే ఉంటాయి, అలాగే టైమింగ్ అయితే ఉంటుంది. మొత్తం అన్ని కూడా దీంట్లో మనకు ట్రిప్ మీటర్ గానీ, అలాగే ప్రెసెంట్ టైం ఎంత ఉందనేది, ఏ మోడ్ లో ఉందని, బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనకు చూపిస్తుంది అనమాట. ఓడోమీటర్, స్పీడోమీటర్ అన్ని కూడా దీంట్లోనే ఉంటుంది. డిస్ప్లే కూడా చాలా బాగుంది. అలాగే మనకు సైడ్ లో చూసుకుంటే ఇది మనకు ట్రిప్ ని చేంజ్ చేసుకునే మాదిరిగా ఆప్షన్స్ అయితే దీంట్లో అన్ని ఇచ్చారనమాట. మొత్తం మనకు రివర్స్ మోడ్ కూడా దీంట్లోనే వచ్చేస్తుంది. రివర్స్ పైన మీకు చూసారు కదా. అలాగే లైటింగ్ చూసుకుంటే మనకు ఫ్రంట్ లైట్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి, మీకు చూసినప్పుడు లైటింగ్ అయితే చాలా బాగుంది అనమాట. పైన కూడా మీకు లైట్స్ చాలా బాగున్నాయి. అలాగే దీంట్లో చార్జర్ చూసుకుంటే మనకు ఇక్కడ ఇప్పుడు చూస్తున్న మీరు ఈ చార్జర్ తో కనుక ఛార్జింగ్ పెడితే మనకు ఒక 5 అవర్స్ ఛార్జింగ్ టైం అయితే పడుతుందండి. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. 0 to 80% ఛార్జింగ్ ఎక్కడానికి ఒక 90 మినిట్స్ అయితే పడుతుంది అనమాట. కాబట్టి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా దీంట్లో ఉంది. ఛార్జింగ్ స్టేషన్స్ అవన్నీ ఎక్కడ ఉన్నాయనేది కూడా మొత్తం దీంట్లో క్లియర్ గా ఉంటుంది. ఛార్జింగ్ పిన్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. అలాగే దీంట్లో చూసుకుంటే ఇంకా స్మార్ట్ ఫీచర్స్ చాలా ఉన్నాయండి. స్మార్ట్ ఐక్యూ గానీ, ఫైండ్ మై రోర్ గానీ, అలాగే స్మార్ట్ అలర్ట్స్ గానీ, రైడ్ హిస్టరీ, స్టాటిస్టిక్స్, అలాగే రిమోట్ డయాగ్నోస్టిక్, థెఫ్ట్ ప్రొటెక్షన్, అలాగే ఫైండ్ మై ఛార్జింగ్ స్టేషన్స్, అలాంటి ఆప్షన్స్ అన్ని ఉన్నాయి. 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుంది. ఫాల్ అలర్ట్ కూడా ఉంటుంది. వెహికల్ కింద పడినప్పుడు మనకు అలర్ట్ అయితే మనకు చూపిస్తుంది అనమాట. ఇంకా వారంటీ విషయానికి వస్తే 3 years 50,000 kilometers వారంటీ అయితే వస్తుందండి. ఎక్స్టెండ్ వారంటీ చేసుకోవాలనుకుంటే మనకు 8 years 80,000 kilometers ఎక్స్టెండ్ వారంటీ అయితే వస్తుంది. మనకు ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్ అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ టైర్ చూసుకుంటే మనకు 110/70 17 ఇంచెస్ టైర్స్ అయితే వస్తాయి. అలాగే రియర్ లో కూడా 130/70 17 ఇంచెస్ టైర్స్ అయితే వస్తాయి అనమాట. ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇది వస్తుంది అనమాట. ఇంకా వెహికల్ హైట్ వెయిట్ చూసుకుంటే మనకు హైట్ చూసుకుంటే 780 mm హైట్ అయితే వస్తుంది. సీట్ లెంత్ చూసుకుంటే 680 mm ఉంటుంది. పిల్లన్ సెలెక్ట్ విడ్త్ చూసుకుంటే మనకు 282 mm అయితే వస్తుంది. లెంత్ మనకు 2101
mm, హైట్ చూసుకుంటే 1260 mm అయితే వస్తుంది అనమాట. అలాగే మనకు వీల్ బేస్ చూసుకుంటే 1433 mm వీల్ బేస్ అయితే వస్తుంది. బాడీ వెయిట్ 140 kgs అయితే వస్తుందండి. IP67 రేటింగ్ అయితే ఉంటుంది. LFP బ్యాటరీతో వస్తుంది. అలాగే మనకు ఇది IP-MSM మోటార్ అయితే వస్తుంది. 9 kW మోటార్ అయితే దీంట్లో ఉంటుందండి. అంతేకాకుండా IP68 మోటార్ కూడా IP68 రేటింగ్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. దీంట్లో చైన్ డ్రైవ్ అయితే వస్తుంది. మీకు ఆల్రెడీ నేను చెప్పే ఉన్నాను. ఈ విధంగా వస్తుందండి. ఇంకా మనకు ట్యాంక్ ప్యాడ్ లో చూసుకుంటే మనకు 4 లీటర్స్, అలాగే అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే మనకు 6 లీటర్స్ అయితే వస్తుంది. అలాగే మనకి ఇక్కడ డిస్క్ బ్రేక్ చూసుకుంటే ఫ్రంట్ మనకు 270 mm డిస్క్ అయితే వస్తుంది. రియర్ లో మనకు 270 mm డిస్క్ అయితే వస్తుంది. మనకు యూనిఫైడ్ బ్రేకింగ్ అసిస్టెంట్ తో అయితే ఇదైతే వస్తుంది అనమాట. వెహికల్ గురించి మీకు స్పెసిఫికేషన్స్ అన్ని మీకు క్లియర్ గా చెప్పాను. వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నేను డ్రైవ్ కూడా చేశాను. ఇది అంటే వీళ్ళు ఎట్లా అంటే ఈ ప్రస్తుతానికి స్టాక్ అయితే లేదు. ఒక వెహికల్ వచ్చింది, దాన్ని సేల్స్ అయితే చేశారు. ఇది డిస్ప్లేలో ఉండే వెహికల్ అనమాట. నేను ఫస్ట్ దాన్ని నేను పోయి టెస్ట్ డ్రైవ్ అయితే చేయడం జరిగింది. వెహికల్ అయితే చాలా బాగుంది. కొంతమంది రేంజ్ టెస్ట్ చేయమంటున్నారు. ప్రస్తుతానికి అది వీలయ్యే క్వశ్చన్, ఎందుకంటే వెహికల్స్ వాళ్ళ దగ్గర లేవు కాబట్టి మనకు కొంచెం వెయిట్ చేయమని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి వెహికల్ అయితే చాలా బాగుంది. నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే లైవ్ లో మీకు ఎందుకు పెట్టలేదనంటే అది రోడ్ అయిపోవడం, ఎక్కువగా నాయిస్ అయితే వస్తుంది. ఆడికి నేను మైక్ లో నాయిస్ చూశాను కానీ అంత పర్ఫెక్ట్ గా లేదనమాట. అందువల్ల నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంత ఫ్రెండ్స్, మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దీని కాస్ట్ విషయానికి వస్తే మనకు 1,45,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల లోపల దీని ప్రైస్ అయితే వస్తుంది అనమాట. మీరు షోరూమ్ కి వెళ్ళండి. తిరుపతి రేణిగుంట పోయే రూట్ లో మనకి కాటన్ మిల్ దగ్గర నెక్సస్ షోరూమ్ ఆపోజిట్ ఈ షోరూమ్ అయితే వస్తుంది అనమాట. ఇంత ఫ్రెండ్స్, నచ్చే ఉంటుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.